అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రవీణ్ అడ్స్మిల్లి, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్. ఈ ఫిబ్రవరి 27 ప్రోటీన్ డే సందర్భంగా ఈ మన ఆహారంలో ప్రోటీన్స్ యొక్క విశిష్టం అనేది మనం ఒక నిమిషం చెప్పుకుందామండి. ప్రోటీన్స్ అనేవి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ బాడీ అంటాం మనం. ఏంటంటే మన ఆహారంలో ముఖ్యంగా 3 పోషకాలు మనం చూసుకోవాలి. ఒకటి కార్బోహైడ్రేట్స్, 2 ప్రోటీన్స్, 3వది ఫ్యాట్స్ అన్నమాట. ఈ ప్రోటీన్స్ వల్లే మనకి కండరాల ఎదుగుదల కానీ అవి బాగా పెరగటం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రోటీన్ యొక్క రిచ్ సోర్సెస్ ఏంటంటే కనుక మనకి ఎగ్స్ అండి, కోడిగుడ్లు. ఈ కోడిగుడ్లతో పాటు కనుక మనకి చికెన్ యొక్క మనం అతి ముఖ్యమైన ప్రోటీన్ సోర్సెస్. వీటితో పాటు ఫిష్ కూడా మనకి గుడ్ ప్రోటీన్ సోర్స్ కింద వస్తుంది. దాంతోపాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి లభ్యమవుతాయి. అదే మనం వెజిటేరియన్స్కి వచ్చేసేటప్పటికి ఏంటంటే కనుక ఈ సోయాబీన్స్ కానీ వాటితో పాటు పనీర్ అంతగాని టోఫు కానీ లేదంటే కనుక గ్రీన్ పీస్ కానీ మనం రెగ్యులర్గా తినే పప్పు దినుసులు పల్సెస్ కానీ ఇవన్నీ కూడా వీటన్నిటిలో విలువైన పోషకాలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆహారంలో అది నాన్ వెజిటేరియన్స్ అయితే కోడిగుడ్డు కానీ కానీ ఉండేట్టు చూసుకోవాలి. అదే వెజిటేరియన్స్ అయితే కనుక ఈ పల్సెస్ కానీ లేకపోతే కనుక మనకి పనీర్ కానీ లేదంటే ఆల్మండ్స్ కానీ ఇవన్నీ కూడా ఉండేట్టు చూసుకున్నట్లయితే కనుక వాళ్ళ శరీరం యొక్క ఎదుగుదల, వాళ్ళ కండరాల యొక్క ఎదుగుదల బలం కూడా బాగుండే అవకాశం ఉంటుంది. మనం కోడిగుడ్డు విషయానికి వస్తే కనుక మనకి దాంట్లో బయట తెలుపు ఉంటుందండి. అది ముఖ్యంగా మనకి ఆల్బుమిన్ అంటే ప్రోటీన్ యొక్క శాతం అనేది ఎక్కువ ఉంటుంది. దాని లోపల ఏంటంటే మనకి సొన ఉంటుంది, ఎగ్ యోక్ అంటూ ఉంటాం. దాంట్లో అతి ముఖ్యంగా మనకి కొలెస్ట్రాల్, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాదాపు 35-40 సంవత్సరాల లోపు వాళ్ళకైతే కనుక మనం దాదాపు కోడిగుడ్డు మొత్తం తీసుకోమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు యుక్త వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళ ఎదుగుదలకి అతి ముఖ్యంగా పిల్లలకు కూడా మొత్తం కోడిగుడ్డు మొత్తం కావాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రోటీన్సే కాకుండా వాళ్ళ పోషకాల్లో కొలెస్ట్రాల్, ఫ్యాట్ కూడా ముఖ్యమే. ప్రతి ఒక్కళ్ళకి డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది మనం ఒక 1 గ్రామ్ పర్ కేజీ వెయిట్ అనుకుందా మనం రఫ్గా అనేది మనం అంచనా వేయచ్చండి. కాబట్టి రఫ్గా ఒక అడల్ట్ మేల్కి ఒక 70 కేజీ వెయిట్ ఉన్నారనుకోండి, మనకి 60 to 70 గ్రామ్ పర్ డే ఆఫ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది మనకు ఉండటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఆహారంలో దాదాపు 50 నుండి 60 గ్రాముల ప్రోటీన్ ఉండేటట్టు చూసుకునేటట్టు మనం తీసుకున్నట్లయితే కనుక వాళ్ళ శరీరానికి ఆ రోజు యొక్క రిక్వైర్మెంట్ అనేది సరిపోయే అవకాశం ఉంటుంది. పిల్లల్లో అతి ముఖ్యంగా మనం ఈరోజు ఈ ప్రోటీన్ డే నాడు అతి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సి ఉంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు ఎగ్ తినే వాళ్ళు అయితే కనుక, నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక తప్పనిసరిగా వాళ్ళ డైట్లో ప్రతిరోజు 1 కానీ 2 కానీ కోడిగుడ్లు తప్పనిసరిగా ఎదుగు పిల్లల్లో ఉండేటట్టు మనం తప్పనిసరిగా చూసుకోవాలి. అది వాళ్ళ యొక్క శరీర ఆకృతి కోసం కానీ లేదంటే వాళ్ళ ఎదుగుదల కోసం కానీ వాళ్ళ స్ట్రెంగ్త్ కోసం కానీ తప్పనిసరిగా ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్.